లెక్కింది ఇంకా అత్తలేదు. వచ్చేసరికి చాయ్ పెడితే సంబరపడుతుంది. కాలం అవుతుంది నీకోసం చూడబట్టి గింత లేట్ గా వచ్చినావు ఏందక్క? ఏంది చాయ్ పెట్టినా నీకోసం. ఎప్పుడు బొంగోరు షెల్ ఎంత మంచిదా నా షెల్ కూడా మంచిది. నువ్వు పోయిన సినిమా ఏమైంది? నేను చూసిన సినిమానా ఆంధ్ర అసెంబ్లీ. ఆంధ్ర అసెంబ్లీ అసెంబ్లీ రౌడీ తీసిన మోహన్ బాబు సారేనా ఇందులో కూడా హీరో? దీంట్లో ఒకరుగా షెల్లే ఇద్దరు హీరోలు. ఒక హీరోనేమో చంద్రాల్ సారు, ఇంకో హీరోనేమో జగన్ సారు. చంద్రాల్ సార్ జగనాల్ సార్ హీరోలా ఆంధ్ర అసెంబ్లీ సినిమానా? అబ్బా మస్తు ఉంటది కావచ్చు సినిమా కదా. నీ మట్టి బుర్ర ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు జరుగుతున్నాయి కదనే, ఆడికి పోయేస్తున్నా. సినిమా కాదది. ఊకే మైక్ లో ముందు చేరు ఒకళ్ళు తిట్టుకున్నాడు, వేస్ట్ నిలబడి ఒర్రుకున్నాడు, గిదే కదా అక్కడ చెప్పేది. అరే సౌండ్ బంద్ పెట్టి చూస్తే ఉత్తముచ్చట్లెక్కనే అనిపిస్తది. కానీ ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి మీద ఎవరు ఏం బదనాంలు వేసుకున్నారు ఇంటే షెల్లే. నువ్వే పెద్ద దొంగవు. నువ్వే ఇంకా పెద్ద పెద్ద దొంగలకే దొంగవు. నువ్వే కాదు నీ కింద పనిచేసేటోడు దొంగ, నీ పక్క పంటోడు లంగ, నీ అయ్య పరమ పరమ దొంగలకే దొంగ. మీ సుట్ట వాళ్ళందరూ మాషడ్డ అడ్డమైన అక్కరాని సుంటలు, దరిద్రులు, దద్దమ్మలు, శాతకానోళ్ళు, పనికిరానోళ్ళు, పనికి మాలోళ్ళు, పక్కోళ్ళ కాళ్ళు మొక్కేటోళ్ళు. ఏందే ఈ తిట్లు కుంజిచిన గడియారం లెక్క? తిట్ల కార్కనే మనం పెట్టుకున్నావానే పొట్టలా? ఇంతగానం తిట్టుకోరు అక్క వాళ్ళు. ఏ మనమే నయం తీసెళ్ళే, వాళ్ళ లెక్క మనం తిట్టుకోలేం. కనక్క తిట్టుకుంటుంటే ఫుల్ జోష్ వస్తున్నదక్క. ఇవే మాటలు ఇంకా లీడర్లు తిట్టుకుంటే ఎట్లుంటదో చూడిగా. అవునక్కో అసెంబ్లీ తిట్టుకున్నాడు కింద ఏ సినిమా పనికిరాదు. మరి ఈ అక్క ఉత్తగానే చెప్తుంది అనుకున్నావు కదా ముందుగాల? ఏ గట్లెందుకంటగానక్క ఈ విజయ్ వాళ్ళ ఎందుకు దొంగదన్న బయటపడ్డట కదా. ఔషల్లే 10,000 ఇచ్చి 10 లక్షల మిత్తి, 30,000 ఇచ్చి 80 లక్షల మిత్తి. అబ్బా కట్టలేమంటే వాళ్ళ ఇంటి ఆడోళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు వేసిరంట. వాళ్ళ చేతులు పడిపోను. వాళ్ళు నాశనం గాను, వాళ్ళ కళ్ళ కట్టెలు జొర్ర, వాళ్ళ బతుకుండగానే పిండం పెట్ట. ఏ తిట్లంటే చాలు అందుకొని ఇడిచి పెడతలేవు కదా. కోట్ల కోట్ల వ్యాపారంలా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటారు కదక్క. పెద్ద పెద్దోళ్ళు అంటే ఉత్తుత్త పెద్దోళ్ళు కాదు, మన ఇండ్లకి వచ్చి ఓట్లు అడుగుతారు చూడు, అగో వాళ్ళు ఉన్నారట. పాపం పాడుగాను. ఏ పార్టీ వాళ్ళక్క? ఆ పార్టీ ఈ పార్టీని కాశల్లే అన్ని పార్టీల లీడర్లు ఆ దండల కాళ్ళు ఏళ్ళు పెట్టిరట. మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారంట తెలుసా. బయటికి కనిపించేటోళ్ళు ఉత్త జీతగాళ్ళేనట. జనం తరఫున కొట్లాడే లీడర్లే గిట్లా చేస్తే ఎట్లనక్క? ఎట్లేమున్న షెల్లే ఎలక్షన్లలో పైసలు పంచుతారు కదా, ఇగో ఇటువంటి బిజినెస్లు చేసి అసలు వడ్డీ వసూలు చేసుకుంటారు అన్నట్టు. ఏ పార్టీ చూసినా ఏం లేదు గర్వకారణం. కవిత్వాలు ఆపు గాని ఈ ముచ్చటి తెలుసా షెల్లె నీకు? మన తెలంగాణ నౌకర్లు ఇచ్చే సంఘం TSPSC ఉన్నది కదా, గంటా చక్రపాణి సార్ దానికి పెద్ద మనిషి నాకెరికే. అది పెట్టి ఏడాది అవుతున్న షెల్లె. అరే సూత్తా అంటేనే ఏడాది అయిపోయింది కదక్క. అయినా అక్క ఏడాదిలో ఎన్ని నౌకర్లు ఇచ్చిండక్క? గంట పట్టుకున్న గంటా సారు నౌకర్ల పొయ్యి మీద బానే తిప్పలు పడుతున్నది. కరెక్టే గానక్క ఎందరికి వడ్డిచ్చిండు చెప్పవేందక్క? ఎచ్చం మసాలేసి ఇప్పటికైతే మంచిగా టిఫిన్లు చేసి పెట్టిండు షెల్లె. ఇక పెద్ద పెద్ద నోటిఫికేషన్లు వేసి కడుపు నిండే ఫుల్ మీల్స్ ఎప్పుడు పెడతాడో చూడాలి. మరి అట్నుంచి వంటకు సరిపోను బియ్యం పప్పు నూనె పంపే దుకాణం పెద్ద సార్కి ఎప్పుడు చూడప్పుడు పంపుతున్నాడా? ఏమో షెల్లె అడిగినంత ఇస్తాను మంచిగా వంట చేయమని అన్నాడు. మరి ఏడు చూడాలి ఇక ఏమైతుందో. అంటే ఈ ఏడాది ఉడిచేటాళ్లకు మన అన్నలు అక్కలు అందరి కడుపులు నిండుతాయి కావచ్చు. అంత మంచిగా జరుగుతుంది తీషెల్లె. సరిగాని షాయి ఎందాక వచ్చింది? అరే ముచ్చట సంబరం మీద షాయి మర్చిపోతే అంత ఇంకిపోయింది కాదక్క.